హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో వేగంగా దూసుకొచ్చిన కారు ఓ భవనం వైపు దూసుకు వెళ్ళింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో వేగంగా దూసుకు వచ్చిన కారు ఓ భవనం వైపు దూసుకు వెళ్ళింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లో ఫార్చునర్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఓ ఫ్యామిలీ ఫార్చునర్ కారులో కేబీఆర్ పార్క్ నుంచి టువర్డ్స్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు వస్తుండగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన ఫుట్పాత్ పైకి అత్యంత వేగంగా దూసుకువచ్చి ఇక్కడ ఆగి ఉన్న పార్కింగ్ లో ఉన్న కారు అలాగే ఆటో ఢీ కొట్టింది. అనంతరం ఫార్చునర్ కారు పల్టీలు కొట్టింది. అత్యంత వేగంగా ప్రయాణించిన ఈ కారు మైనర్ బాలుడు కారు నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోడ్ నెంబర్ 2లోని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కి సంబంధించి ఈ ఫుట్పాత్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఫర్నిచర్ కావచ్చు, అలాగే కారు, మరొక కారు, అలాగే ఆటో మొత్తంగా నుజ్జునుజ్జని చెప్పొచ్చు. సుమారు 120+ స్పీడ్ లో ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన 5:30 నిమిషాలకు చోటు చేసుకుంది. అయితే ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కార్ లో ప్రయాణిస్తుంది. 17 ఏళ్ల మైనర్ బాలుడు ఈ కారు నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రంట్ భాగం అంతా, అలాగే ఈ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఒక కారు అలాగే ఆటోను ఢీకొట్టింది. కారు అలాగే ఆటో కూడా నుజ్జు అయిపోయింది. అయితే కారు వేగంగా దూసుకురావడం, అలాగే ఫుట్పాత్ కు సంబంధించి స్టెప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టెప్స్ పైన ఉన్న గ్రిల్స్ ని, అలాగే అక్కడ ఉన్న కొంత సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రిల్స్ అంతా కూడా కారు అత్యంత వేగంగా వచ్చి దూసుకు రావడం వల్లనే అంతా కూడా నేలమట్టమైందని చెప్పొచ్చు. మనం పార్కింగ్ లో ఉన్న కారు కూడా టొయోటా కార్ పైకి ఎక్కింది, అలాగే ఢీ కొట్టింది. ఆ పక్కకే ఉన్న ఆటోను కూడా ఢీ కొట్టింది. అయితే ఫార్చునర్ కారు ఎక్కడైతే ఉందో ఇది అత్యంత వేగంగా దూసుకురావడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నది తెలుస్తుంది. అయితే మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భాయ్ కైసేవా భాయ్, ఏ కిధర్ సే ఆ రే గాడి జుడిపి చెప్పేసి ఇట్లా వస్తుందండి బండి. ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా. ఈ కారు ఇక్కడ పార్కింగ్ ఉంది, కారు బై ఆటో ఇవన్నీ పార్కింగ్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ఉంటే బండి చాలా స్పీడ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ లా స్పీడ్ 17 years బాబు ఉన్నాడు, బండి నడిపినాడు. చిన్న ఫ్యామిలీ ఉంది బండ్ల. ఆ బాబుకి ఇచ్చి ఫ్యామిలీ ఉంది, దెబ్బలు తాగిన దాని స్పీడ్ పల్టి ఉంది. వాచ్మెన్ ఉండే మన ఇక్కడ, వాచ్మెన్ సేఫ్ అయిపోయింది, పక్కన జరిగిపోయింది అప్పటికే స్పీడ్ వచ్చే వరకు. అప్పుడే మేము అంత పోలీసులకు అంత ఇచ్చామండి. ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం బాగుందండి. చిన్న బాబు ఏజ్ 17 years బాబుకి, చిన్న పిల్లలకి బండి ఇచ్చి ఇబ్బంది చేస్తుంది చాలా మంది. ఇది ఫ్యామిలీ లోపల ఉంది. అప్పుడు ఫ్యామిలీ లోపల చిన్న బాబుకి ఇంజరీ అయింది, హాస్పిటల్ పంపించారు, తీసుకుపోయి. కుటుంబానికి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం కొంచెం చిన్న దెబ్బలు తాకినాయండి. ఫార్చునర్ కాబట్టి ఏం కాలేదు. వేరే వెహికల్ ఉంటే చాలా ప్రాణాలు పోతుండేది. పల్టీ కొట్టి ఇక్కడ ఆగిపోయింది బండి. అది అంత స్పీడ్, చాలా 120 స్పీడ్ వచ్చింది బండి. అది ఎవరైతే మైనర్ బాలుడు అత్యంత వేగంగా కారు నడిపి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప గాయాలతో వారందరూ కూడా బయటపడ్డారు ప్రాణాలతో. అయితే వారిని ప్రాథమిక చికిత్స కోసం కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఫార్చునర్ కారు పల్టీలు కొట్టి ఈ పార్కింగ్ ప్లేస్ లోనే పడిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. మనం చూడొచ్చు, కుడివైపు పరిశీలిస్తే దీని పార్ట్స్ అన్ని కూడా నుజ్జు అయిపోయి ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ పార్కింగ్ ప్లేస్ కి సంబంధించి గ్రిల్స్ అలాగే మెట్లపై కూడా కారు దూసుకురావడం, అక్కడ నుండి నేరుగా ఆటో అలాగే కారు పైన పడిపోవడం, అలాగే ఈ ప్లేస్ లోనే ఫార్చునర్ కారు ఆగిపోవడం అనేది జరిగింది. అయితే ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారకుడైన 17 ఏళ్ల బాలునైతే అదుపులోకి తీసుకున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.